అమరావతిపై జగన్ స్టాండ్ మారిందా? మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ దేనికి సంకేతం? వాస్తవానికి అమరావతిని రాజధానిగా ప్రకటించడాన్ని వైసీపీ శ్రేణులు ముందు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతించినట్లు కనిపించలేదు. అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి శంకుస్థాపనకు హాజరు కాలేదంటారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ సర్కార్ ఎందుకు అమరావతి జపం చేస్తోంది? అసలు ఢిల్లీ పెద్దల సూచనలతోనే రాష్ట్ర ప్రభుత్వం సడన్గా వైఖరి మార్చుకుందా? అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏనాడు జగన్ సర్కార్ దానికి సంపూర్ణంగా మద్దతునిచ్చింది లేదన్న టాక్ ఉంది. శాసనసభలో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు జగన్ గతంలో ప్రకటించినా, మరోవైపు రాజధాని శంకుస్థాపనకు రాకపోవడం, ఆ తర్వాత కూడా ఆ అంశాన్ని టీడీపీ సర్కార్లోని మంత్రులు, సీఎం చంద్రబాబు కుంభకోణంగా అభివర్ణించడం, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కోర్టులో కేసులు వేయడం, వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఏసీబీ, సిఐడి విచారణలు చేయించడం, అమరావతి రైతుల్ని కేసులతో వేధించడం, చివరకు వారి పాదయాత్రకు సైతం ఆటంకాలు కల్పించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జరిగాయి. అమరావతిని గత ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా ప్రకటించగానే వైసీపీ భగ్గుమంది. టీడీపీ సర్కార్ ఎవరినీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించడం మొదలుపెట్టింది. చివరికి అమరావతిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాత్రం జగన్ ఇష్టమున్నా లేకపోయినా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే అమరావతి స్థానంలో 3 రాజధానుల ప్రకటన చేయడమే కాకుండా నిరసనల పేరుతో అడ్డొచ్చిన రైతులపై కేసులు పెట్టి వేధించారు. 2 ఏళ్లుగా సాగుతున్న అమరావతి ఉద్యమాన్ని చులకన చేస్తూ పెయిడ్ ఫార్మర్స్ అంటూ సీఎం జగన్, మంత్రులు విమర్శలు కూడా గుప్పించారు. అయితే తాజాగా 3 రాజధానుల బిల్లుల ఉపసంహరణ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్ అమరావతి ఉద్యమాన్ని ప్రస్తావించారు. అమరావతి ప్రాంతంపై తనకు ఏమాత్రం వ్యతిరేకత లేదన్నారు. అంతేకాదు, తనకు ఈ ప్రాంతమంటే చాలా ప్రేమ అని కూడా పేర్కొన్నారు. 3 రాజధానుల్ని అమరావతిలో ఉన్న 1% ప్రజలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, వారిని కూడా ఒప్పించి వారిలో అపోహలు తొలగించాకే 3 రాజధానులపై మరో బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పుకొచ్చారు. గతంలో జగన్ అమరావతి పేరెత్తితేనే అవినీతి, కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్ టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, నేతలు చంద్రబాబు, లోకేష్ గురించి ప్రస్తావించేవారు. వారంతా కలిసి అమరావతిలో భూముల కుంభకోణం చేశారని, దీనిపై సీబీఐ దర్యాప్తు వేయాలని కేంద్రాన్ని కూడా అభ్యర్థించారు. కానీ కేంద్రం దీనికి ఒప్పుకోలేదనుకోండి, అది వేరే విషయం. అయినా జగన్, వైసీపీ మంత్రుల ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా 3 రాజధానుల బిల్లుల రద్దు సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన జగన్, ఇందులో అమరావతిలో అవినీతి, ఇన్సైడర్ ట్రేడింగ్, భూకుంభకోణం వంటి అంశాల్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అమరావతిలో రాజధాని నిర్మించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరానికి 2 కోట్ల చొప్పున 50,000 ఎకరాలను కనీసం అభివృద్ధి చేయాలన్నా 1,00,000 కోట్లు ఖర్చవుతాయని జగన్ అంటున్నారు. ఇది తన లెక్క కాదని, టీడీపీ ప్రభుత్వం గతంలో వేసిన లెక్కే అని జగన్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. దీంతో అమరావతిలో భారీగా ఖర్చుపెట్టి రాజధాని కట్టడం కంటే అన్ని వసతులు ఉన్న రెడీమేడ్ విశాఖకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే గతంలో తాము ప్రకటించిన 3 రాజధానులకు కట్టుబడుతూనే అమరావతిని ఎందుకు వదిలేయాల్సి వస్తుందో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అమరావతిపై జగన్ సర్కార్ తమ నిర్ణయం మార్చుకోవడం వెనుక ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్ కారణమనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన తర్వాత
చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమయ్యాయని తెలుస్తోంది. అమిత్ షా టూర్లో బీజేపీ నేతలకు అమరావతిపై ఉద్యమించాలని కోరారు. ఇలా అమిత్ షా చెప్పడం వెనుక అప్పటికే కేంద్రం దీనిపై తీసుకున్న స్టాండే కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత జగన్కు అమిత్ షా ఫోన్ చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో సడన్ గా జగన్ తన స్టాండ్ మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఖాళీ అవనున్న రాజ్యసభ స్థానాలను రేసులో ఎవరున్నారు? పెద్దల సభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న నేతలెవరు? చాలామంది ఆశావాహులు కనిపిస్తున్న గులాబీ బాస్ దళపతి ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ కారు పార్టీలో జోరుగా సాగుతుంది. ఇంతకీ రాజ్యసభకు వెళ్లాలని ఆశపడుతుంది ఎవరో? కేసీఆర్ ఏ ఈక్వేషన్లతో వారిని ఎంపిక చేస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరూ అంచనా వేయలేని విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. ఆయనకు ఇంకా 3.5 పదవీకాలం ఉన్నా అనూహ్యంగా ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో బండా ప్రకాష్ స్థానంతో ఇప్పుడు ఎవరిని రాజ్యసభకు పంపిస్తారన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే నిన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరిగింది. అయితే ఆమె రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలక పాత్ర పోషిస్తానని పట్టుబట్టడంతోనే మళ్లీ నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారంట కేసీఆర్. ఇక ఎమ్మెల్సీగా కవిత పోటీ చేసే విషయంలో సస్పెన్స్ వీడటంతో ఇప్పుడు రాజ్యసభకు ఎవరు వెళతారనే చర్చ మొదలైంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ పరంగా చురుగ్గా పనిచేసే నేతలను ఢిల్లీ పంపాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. ఆ క్రమంలో టీఆర్ఎస్ అధికారిక మీడియా వ్యవహారాలు చూస్తున్న దామోదర్రావు పేరు వినిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో దామోదర్రావును ఈసారి రాజ్యసభకు పంపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బండా ప్రకాష్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేసిన 6 నెలలలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు మరో 2 రాజ్యసభ స్థానాలు కూడా జూన్లో ఖాళీ అవనున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్ స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ దక్కనుంది. ఇప్పుడు ఈ 3 స్థానాలకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి పంపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు గతంలో పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనైతే పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తారని కేసీఆర్ విశ్వసిస్తున్నారంట. దీంతో ఆయనకు రాజ్యసభ గ్యారంటీ అని ప్రచారం జరుగుతోంది. ఇక హుజూరాబాద్ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి వచ్చిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ ఆశిస్తున్నారు. తన సీనియారిటీని పరిగణలోకి తీసుకొని అవకాశమిస్తే పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తానని కేసీఆర్ను కోరుతున్నారట. ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి అవకాశమిస్తే తన పేరును పరిశీలనలోకి తీసుకోవాలని కేసీఆర్కు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత లోక్సభ ఎన్నికల ముందు నిజామాబాద్ సీనియర్ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ గులాబీ కండువ కప్పారు. ఆయన కూడా ఈసారి పెద్దల సభలో అవకాశం ఇస్తారనే ఆశతో ఉన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించినా భంగపాటు తప్పలేదు. దీంతో కనీసం రాజ్యసభకైనా పంపుతారన్న ఆశతో ఉన్నారాయన. మరోవైపు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా రేసులో వినిపిస్తోంది. అయితే తుమ్మల మాత్రం ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలపై ఆశావహులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషం వరకు ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది సస్పెన్సే. అక్కడ టీడీపీలో అక్కా తమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ మొదలైందంట. తమ్ముడు పార్టీ ఇన్ఛార్జిగా ఉండడంతో నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అక్కకు సమాచారం ఇవ్వడం లేదంట. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సీటుకు పోటీ అవుతున్నారన్న భయంతో ఆయన టెన్షన్ పడుతూ ఆమెను దూరం పెట్టేస్తున్నారట. దాంతో సొంత తమ్ముడు కాకపోవడం వల్లే అతను పొలిటికల్ ప్రయోజనాలు చూసుకుంటున్నాడని ఆమె అనుచర వర్గం విమర్శలు గుప్పిస్తోంది. ఎందుకు ఆ అక్కా తమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ పరిస్థితి ఏంటో ఇవాళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిడతల సాయి కల్పనరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. పిడతల సాయి కల్పనకు సమీప బంధువైన అశోక్ రెడ్డి ఆమెకు వరుసకు తమ్ముడవుతారు. ప్రస్తుత గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జిగా అశోక్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలకి మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనను అశోక్ రెడ్డి ఆహ్వానించడం లేదట. ఇటీవలే గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. బెస్తవారిపేట మండలం కాజీపురానికి చెందిన ఓ వైసీపీ నేత తన అనుచరులతో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ కార్యక్రమానికి టీడీపీ నేతలు జిల్లా నలుమూలల నుండి హాజరవ్వగా స్థానిక మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనకు మాత్రం ఆహ్వానం అందలేదట. ఇలా నియోజకవర్గ పరిధిలో పార్టీ పరంగా జరిగే ఏ కార్యక్రమానికి కూడా అశోక్ రెడ్డి సాయి కల్పనను ఆహ్వానించకపోతుండటంతో ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైందని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. అక్కా తమ్ముళ్ల మధ్య కోల్డ్ వారికి కారణం రానున్న ఎన్నికల్లో టికెట్ విషయమే అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుండి సాయి కల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం, వారి అభిమానులు గట్టిగా భావిస్తున్నారట. అశోక్ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. దాంతో ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన తడాకా ఏంటో గిద్దలూరు నియోజకవర్గంలో చూపించాలన్న పట్టుదలతో ఉన్నారంట. ఆ క్రమంలో నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలకు శ్రీకారం చుట్టారు అశోక్ రెడ్డి. తన యాక్షన్ ప్లాన్లో ఉన్న ఆయన పార్టీ బలోపేత కార్యక్రమాలకు సాయి కల్పనకు ఆహ్వానం ఇవ్వడం లేదట. ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్కు ఇదే కారణమంటున్నారు. అలా అక్కా తమ్ముళ్లు టికెట్ కోసం పోటీ పడుతుండడం టీడీపీ క్యాడర్ని గందరగోళానికి గురిచేస్తోంది. అయితే అశోక్ రెడ్డి మాత్రం అక్కకి ఎమ్మెల్సీ ఇస్తారు, తనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని కార్యకర్తల దగ్గర చెప్తున్నారట. మొత్తానికి అక్కా తమ్ముడి మధ్య కోల్డ్ వార్ ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఏపీలో రాజకీయం రంజుగా కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం దాటి కన్నీటి యుద్ధం వరకు పోరాడాయి, ఇంకా పోరాడతాయి కూడా. ఒకరు నదంటే మరొకరు ఇంకోటని చెబుతూ ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం సినిమా చూస్తున్నట్లు చూసి ఆనందం పొందుతుందా? వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్న కాషాయ నేతలు అసెంబ్లీలో జరిగిన రగడపై ఎందుకు నోరు మెదపడం లేదు? ఢిల్లీ పెద్దల నుంచి ఏపీ బీజేపీ నేతలకు వచ్చిన సూచన ఏంటి? ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడలో బీజేపీ సైలెంట్ వెనుకున్న రహస్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజకీయం రంజుగా కొనసాగుతోంది. అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం, ఆ తర్వాత మీడియా సమావేశంలో కన్నీరు పెట్టడం, ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే ఈ విషయాలపై కాషాయ నేతలు ఇంతవరకు ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా రాజకీయ చరిష్మా కోసం కొంతమంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలను సంప్రదించారని తెలుస్తోంది. అయితే పురంధరేశ్వరి మాత్రం కుటుంబ ప్రాతిపదికన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీ బీజేపీ నేతలను చంద్రబాబు కన్నీటి గాథపై స్పందించొద్దని, కనీసం ఒక్క కామెంట్ కూడా చెయ్యొద్దు, వాళ్లు కొట్టుకునియండి, మనకు ఏదైనా ప్లస్ అవుతుందేమో చూడండని ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి కేంద్రంలోని బీజేపీ జాతీయ సారథి జేపీ నడ్డా సూచించారని పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. ఏపీ అసెంబ్లీ ఘటన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా పాకింది. చంద్రబాబు పెట్టిన కన్నీటి కథ ఢిల్లీ వరకు పాకింది. దీంతో ఈ విషయం జాతీయ మీడియాలోనూ ఫస్ట్ పేజీల్లో వచ్చింది. దీనిపై ఉప్పందుకున్న బీజేపీ జాతీయ సారథి అసలు ఏపీలో ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీశారు. ఈ క్రమంలో రాష్ట్ర నేతలు ఇక్కడ ఏం జరిగిందో వివరించారట. చంద్రబాబు భార్యను వైసీపీ నాయకులు దూషించారని, అందుకే చంద్రబాబు శపథం చేసి బయటకు వచ్చారని చెప్పారట. అంతేకాదు, సాటి రాజకీయ పార్టీగా, సాటి నాయకుడిగా చంద్రబాబుకు మద్దతుగా ఏదైనా చేయాలని అనుకుంటున్నామని వ్యాఖ్యానించారట. కనీసం ఖండన అయినా ఇద్దామని, లేకపోతే ప్రజల్లో చులకన అయిపోతామని కూడా మొరపెట్టుకున్నారట. రాష్ట్రం మొత్తం మహిళా సెంటిమెంటుపై ఆధారపడి రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే నందమూరి కుటుంబానికి చెందిన మహిళ విషయంలో అన్ని పార్టీలు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయని తెలిపారట. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం నోరు మూసుకుని ఉండాల్సిందేనని గట్టిగా చెప్పారట. ఇప్పుడు ఎటూ ఎవరూ మాట్లాడొద్దని, ఏం జరుగుతుందో చూడాలని సూచించారట. ముందు ఆ రెండు పార్టీలను జుట్టూ పట్టుకొనివ్వండి, ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజలు నిజంగానే ఈ ఘటనను నమ్ముతుంటే టీడీపీకి అనుకూలంగా మాట్లాడండి. ప్రజలు విశ్వసించకపోతే అప్పుడు మరో స్టాండ్ తీసుకోండి. అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఎలాంటి కామెంట్లు చేయొద్దని సూచించారట. ఇప్పటికిప్పుడు కనుక కామెంట్లు చేస్తే మనకు సానుభూతి పెరగకపోగా మరింత నష్టం తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారట. సో ఇది బీజేపీ సంగతి. అంటే ఊరంతా తగలబడుతున్నా తనకు మాత్రం చలిమంట బావుందనే రకంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెబుతున్న బీజేపీ ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడపై స్పందించకపోవడంపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.